నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళ వెట్రి కళగం పార్టీ స్థాపించి మొత్తానికి అనుకున్నది సాధించి ముఖ్యమంత్రి పీఠం మీద బొటాబొటి మార్కులతో పాస్ అయ్యి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు సూపర్ స్టార్ దళపతి విజయ్. అయితే బల నిరూపణ సందర్భంగా మనం అందరూ చూసాం. గవర్నర్ గారు ముందు పిలవకపోవడం, తర్వాత లేఖ రాయడం, తర్వాత సమయం తీసుకోవడం, తర్వాత డిఎంకే ఏడిఎంకే ఒకటైపోయి ప్రభుత్వం ఫామ్ చేస్తాయనుకోవడం, ఎప్పటికీ కలవని డిఎంకే ఏడిఎంకే కూడా కలుస్తాయని రావడం, దాంట్లో కూడా అప్పుడు ఏడిఎంకేలో ఒక చీలిక ఏర్పడడం, ఇవన్నీ ఒక విధంగా టీవీకే విజయ్కి ప్లస్ అయ్యాయని చెప్పాలి. సో ఇప్పుడు ఆయన కూడా చాలా స్ట్రాటజిక్గా జాగ్రత్తగా వెళ్తున్నాడు. ఎందుకంటే చుట్టూ రాజకీయం సినిమాల్లో యాక్షనో, లేదంటే సినిమా బాగాలేకపోయినా ఆడించే స్ట్రాటజీలో, లేదంటే పబ్లిసిటీ వైనమో కాదు. 4 సీన్లు పడితే కథ లేకపోయినా ఆడేసే సినిమా కాదు రాజకీయం అంటే. సో చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు, చాలా పకడ్బందీగా వెళ్తున్నాడు. అంటే ఎన్నో సుమారుగా 60-70 సినిమాలు చేసే అనుభవం ఉన్న నేపథ్యము. ఇందులో కొన్ని సినిమాలే తెర మీదకి వచ్చినా మరికొన్ని వందల కథలు వినుంటాడుగా ఆయన. ఆ కథల్లో ఈ కథ ఎప్పుడు ఎంచుకున్నాడో, ఎప్పుడు ఎంపిక చేసుకున్నాడో దానికి తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే రాసుకొని నడిపిస్తున్నాడు అనేది ఇప్పుడు తమిళనాడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఆయన. అయితే బల నిరూపణ సందర్భంగా ఈయనకి 108, కాంగ్రెస్ ఒక 5, వామపక్షాలు చెరో 2, వీసీకే 2 అన్నీ కలిపి ఓకే మొత్తానికి 119, 120 వరకు వచ్చాడు. అందులో ఒకటి కోర్టు కేసు ఉండడం వల్ల టీవీకే ఎమ్మెల్యేకే ఒకటి అది ఓటు వేయడానికి మాత్రం, ఇది బల నిరూపణ ఓటు వేయడానికి పనికిరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన పక్కకు జరిగాడు. ఇకపోతే ఈయన రెండిట్లో అంటే పెరంబూర్ ఒకటి, తిరుచి, ఈ 2 స్థానాల్లో గెలిచాడు కాబట్టి ఒకటి తగ్గింది. సో ఈ నేపథ్యంలో మరలా కరెక్ట్గా బొటాబొటి మార్కులు అవ్వడం ఎలా జరుగుతుందని చూస్తున్న నేపథ్యంలో డిఎంకే ఏడిఎంకే ఒకటవుతాయి అనుకున్న సందర్భంలో ఏడిఎంకే అరే ఎప్పటికీ కలవని పాము ముంగిసాలు కలుస్తాయా, ఈ ఆలోచన తప్పు, పళనిస్వామి తీసుకున్న నిర్ణయం తప్పు అని ఏడిఎంకేలో ఒక 2 వర్గాలు బయటకు వచ్చేసాయి. ఆ 2 వర్గాలు, ఒకరు షణ్ముగం వర్గం, ఇంకోటి మణివేలు వర్గం. వచ్చేసిన తర్వాత వాళ్ళు బాహాటంగానే మేము దళపతి విజయ్కి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పడం, అసెంబ్లీలో ఓటు వేయడం, సుమారుగా 144తో బల నిరూపణ జరిగింది. ముఖ్యమంత్రి విజయ్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు విజయ్ ఈ బొటాబొటి మార్కులతో ఉండలేడుగా, స్ట్రాటజీ ప్లే చేయాలిగా, మెల్లగా ప్లే చేస్తున్నాడు. ఏం ప్లే చేశాడు? ఎవరైతే బయటికి వచ్చేసారో 25 మంది ఎమ్మెల్యేలు, ఆ 20 మంది ఎమ్మెల్యేలు 3తోనే రాజీనామా చేయించి, అది కూడా ఎక్కడైతే టీవీకేకి మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందో, ఓటింగ్ కూడా జస్ట్లో మిస్ అయ్యి ఏడిఎంకే గెలిచిందో, ఆ ఏడిఎంకే వాళ్ళు 3ని తీసుకొచ్చి రాజీనామా చేయించి వెంటనే టీవీకే సెక్రటరీ అయిన అధవ్ అర్జున్ ఉన్న ఇప్పుడు మంత్రి ఆయన ఛాంబర్లోకి వెళ్ళి కల్పించి రాజీనామా చేయించేసి మరలా దానికి బై ఎలక్షన్లు పెట్టి గెలిపించే విధంగా ముందుకెళ్తున్నాడు చాలా జాగ్రత్తగా. మళ్ళీ ఎక్కువ మంది అయితే వాళ్ళలో మళ్ళీ మంత్రి పదవులు అది ఇవ్వాలిగా. చూసారా, కేవలం కాంగ్రెస్ 5గురు వస్తేనే అందులో 2కి మంత్రి పదవి ఇచ్చాడు, వీసీకే ఒకరికి ఇచ్చాడు. అలాగే ఇక్కడ 20 మంది వస్తే మరలా వీళ్ళకి ఎన్నిక ఎక్కువ ఇవ్వాలి, కనీసం ఒక 5 మంత్రి పదవులనే ఇవ్వాలి. టీవీకే నమ్ముకొని టీవీకే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ నిరాశలకు గురి అవుతారు. పైగా నిర్ణయం డైరెక్ట్గా తీసుకోలేరు. ఆయన ఎవరు, రిక్కీ రాధాన్ పండిట్కి ఏదైతే ఓఎస్డీగా నియమించి మళ్ళీ తీసేశాడో, ఇలాంటి తప్పిదాలు జరగకపోవడం కోసం విజయ్ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సో ఇప్పుడు అవసరమైన 3ని మాత్రమే తీసుకొని రాజీనామా చేయించి, ఈ 3 ప్లస్ తిరుచిలో కూడా రాజీనామా చేయించి 4కి బైపోల్ చేసి బలం పెంచుకొని ఉన్న వరకు స్ట్రాంగ్గా వెళ్ళాలనేది దళపతి విజయ్ యొక్క ప్లాన్. మరోవైపు ఈయనంత స్ట్రాటజిక్గా వెళ్ళడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. స్టాలిన్ ఈ మధ్యకాలంలో వాళ్ళ డిఎంకే నేతలతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఏ క్షణానైనా విజయ్ ముఖ్యమంత్రి నుంచి పీఠం నుంచి దిగిపోతాడు, మళ్ళీ మనకే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ ఇప్పుడు కాకపోయినా రేపు 2029లో జమేల్ ఎలక్షన్స్ వస్తే కనుక అప్పుడు కూడా మనకే అవకాశాలు ఉన్నాయి, ఏడీఎంకే తునాతునకలు అయిపోయింది, ఈ లోపల
టీవీకే విజయ్ యొక్క పరిపాలన సత్తా తెలిసిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి గ్రౌండ్ లెవెల్లో గట్టిగా ఉన్న డిఎంకేనే గెలుస్తుంది, మీరెవరు అధైర్యపడొద్దని స్టాలిన్ బాహాటంగానే, ఇప్పుడు పార్టీ మీటింగులు అంటే బయటికి రాకుండా వాళ్ళు ఉద్బోధ మాట్లాడకుండా చేస్తారు, కానీ బయటికి వచ్చేలాగా టీవీకేలో అస్థిరత ఏర్పడేలాగా ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఇదొక రకంగా మైండ్ గేమ్, మానసికంగా దెబ్బతీసే విధంగా వెళ్తున్నాడు. అందుకే విజయ్ కూడా చాలా జాగ్రత్తగా, చాలా పక్కాగా పొలిటికల్ సినారియోలోనే వెళ్తున్నాడు. ముగ్గురిని ఏడీఎంకే వాళ్ళని రాజీనామా చేయించి, అది కూడా పవర్ఫుల్ లీడర్లని, వాళ్ళని మళ్ళీ బైపోలు పెట్టి ఈయనకి బలం చేకూర్చేలాగా ముందుకెళ్ళే ప్లాన్ చేస్తున్నాడు విజయ్. చూద్దాం. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. డిఎంకే ప్రధాన ప్రతిపక్ష హోదా పోషిస్తున్నప్పటికీ డిఎంకే అధినేత ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్. ఆయనకి తండ్రంతో అనుభవం ఉందా లేదా విజయ్ కన్నా రాజకీయాల్లో సీనియర్ కాబట్టి ఎదుర్కోగలడు అనుకుంటున్నారా? కానీ తలపతి విజయ్ మాత్రం చాలా అమాయకంగానే సినిమాల్లో ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో అలాంటి ఎక్స్ప్రెషన్స్తోనే అసెంబ్లీలో కూడా అమాయకంగానే ఉంటున్నాడు. కానీ టైం టు టైం వచ్చి ఏదైతే ప్రజలకి అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడో అవి ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్లే క్రమంలో నడుస్తున్నాడు. రీసెంట్గా ఒక అత్యాచారం జరిగిన ఘటనకు సంబంధించి కూడా విజయ్ చాలా పవర్ఫుల్గా చెప్పాడంట. అలాంటి అత్యాచార ఘటనలు ఎవరైనా జరిగితే వారిని క్షమించను అంటే ఆల్మోస్ట్ ఆల్ పోలీసులు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసి అవసరమైతే సినిమాలో చూపించినట్టుగా ఎన్కౌంటర్ అనేలాగా మాట్లాడాడు తమిళ్లో అనేది ఇప్పుడు తమిళనాడు సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది. దీనిపైన విజయ్కి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కదా, ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిన పోలీసోడు సినిమాలో కూడా అలాగే ఉంటుంది. మన తెలుగులో పోలీసోడు అనే సినిమా వచ్చింది. అందులో ఒక అమ్మాయిని ఇలాగే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఒక మంత్రి గారి కొడుకు పాడు చేస్తే ఆ మంత్రి కొడుకుని ఎన్కౌంటర్ చేస్తాడు. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటి కూడా అంటే మద్యం షాపుల్ని తీయడం, తొలగించడం, అలాగే పథకాల విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడం, మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నాడు. సో విజయ్ అప్పుడే 2 వారాలకే బాగా రాజకీయ నాయకుడిగా మారాడు అనేది తమిళనాడులో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. బట్ ప్రస్తుత రాజకీయాలను తట్టుకొని నిలబడడం కూడా చాలా కష్టమైన పని అంటున్నారు. బట్ సినిమాల్లో సూపర్ స్టార్, రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ లేదా సూపర్ పొలిటీషియన్గా అవతారం ఎత్తాడా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే, ఏ గెలుపైనా సాధ్యమే, ఏ ఓటమైనా సాధ్యమే. చూద్దాం.